హలో నమస్తే వనక్కం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఆంధ్ర తమిళ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి హెల్దీగా మిల్లెట్స్ తోసి దోశ ఎలా చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది అయితే నేను అనుకుంటున్నానండి. డైలీ మనము నార్మల్గా చేసి పెట్టే దోశ ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇలా కనుక చేసి పెట్టామంటే మన పిల్లలకి హస్బెండ్కి ఇంట్లో పెద్దవాళ్ళకి ఇలా చేసి పెట్టామంటే ఆరోగ్యానికి కూడా మంచిది, ఇంకా మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది కదండి. హెల్దీగా చేసి పెట్టామని ఇంట్లో ఒక హౌస్ వైఫ్గా, ఒక మదర్గా, ఒక వైఫ్గా మనకి మన హస్బెండ్కి పిల్లలకి ఏదైనా హెల్దీగా చేసి పెట్టాలనే ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఇలా కనుక చేసి పెట్టామంటే మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, అలాగే వాళ్ళు కూడా హెల్దీగా తిన్నట్లు ఉంటుంది కదండి. నేనైతే ఇక్కడ రాగులు, జొన్నలు, సజ్జలతోటి కలిపి మిల్లెట్స్ దోశ అయితే చేశానండి. అవి మూడు కూడా ఒకే క్వాంటిటీలో తీసుకున్నాను. అలాగే మినపప్పు కూడా అదే క్వాంటిటీలో తీసుకొని కొంచెం మెంతులు, అలాగే కొంచెం సగ్గు బియ్యము తీసుకొని ఒక 5 నుంచి 6 గంటలు అయితే నాననిచ్చానండి. ఇలా నానిన దాంట్లో కొంచెము ముందుగా ఒక 10 నిమిషాల ముందు కొంచెం అటుకులు అయితే నానబెట్టుకొని ఆ అటుకులు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని దీనిని ఓవర్ నైట్ అయితే వదిలేయాలండి. ఇప్పుడు కొంచెం వర్షాకాలం చల్లగా ఉంది కాబట్టి ఓవర్ నైట్ పులియనివ్వాలండి. మామూలుగా ఎండాకాలం అయితే త్వరగా పిండి పులిసిపోతుంది కాబట్టి తక్కువ టైమే పడుతుందండి. ఇంకా వర్షాకాలంలో పిండి పులిసేదానికి టైం పడుతుంది కాబట్టి ఓవర్ నైట్ అయితే వదిలేయాలండి. మిక్సీలో అయినా పట్టుకోవచ్చు, లేదంటే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు అండి. గ్రైండర్లో అయితే ఇంకా దోశలు బాగా సాఫ్ట్గా బాగా వస్తాయండి, క్రిస్పీగా. ఇలా రాత్రంతా పులియనిచ్చిన తర్వాత పిండి అయితే చూసారా ఇక్కడ ఎంత బాగా పులిసిపోయిందో. ఇలా పులిసిపోయిన పిండిని బాగా కలుపుకొని దాంట్లో కొంచెం ఉప్పు అయితే వేసుకొని దోశ బ్యాటర్లా కలుపుకొని దోశలు అయితే వేసుకోవాలండి. మీలో ఎంతమందికి మిల్లెట్స్ దోశ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలాగ హెల్దీగా తినే వాళ్ళు కూడా ఉన్నారు కదండి. మనం కూడా అదే బాటలో వెళ్ళడంలో తప్పేం లేదు కదండి. మన ఇంట్లో వాళ్ళకి, మన పిల్లలకి హెల్దీగా చేసి పెట్టడంలో మనకి అంతకంటే సంతోషం ఏముంటుంది ఫ్రెండ్స్. నేనైతే అందుకనే ఈ వైపుగా నడుస్తూ ఇలాగైతే హెల్దీగా చేసి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటానండి. నా యొక్క ప్రయత్నాన్ని మీతో కూడా పంచుకున్నామని అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను దోశలు వేస్తున్నానండి. దోశలు అయితే నిజం చెప్పాలంటే చాలా బాగా వచ్చాయండి. చూడండి, మీరే వీడియోలో మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఈ బ్యాటర్లో కనుక చేసుకున్నారంటే దోశలు అయితే క్రిస్పీగా ఇంకా చాలా బాగా వస్తాయండి. నార్మల్ దోశల కంటే కూడా ఇవే బాగున్నాయని మరొకసారి కూడా ఇవే చేసి పెట్టమని అయితే అడుగుతారండి. అంత బాగా వస్తాయండి. ఫస్ట్ టైం తింటున్న వాళ్ళైనా సరే ప్రతిసారి ఇదే అడుగుతారండి. అంత బాగా అయితే దోశలు వస్తాయండి. చూసారా దోశలు ఎంత బాగా వచ్చాయో. నేను ఇంతకుముందు నాన్ స్టిక్ ప్యాన్ వాడేదాన్నండి, ఇప్పుడైతే నేను ఐరన్ ప్యాన్ వాడుతున్నాను ఫ్రెండ్స్. నాన్ స్టిక్ అంత మంచిది కాదు కదా, అందుకని నేనైతే ఐరన్ వాడుతున్నానండి. ఇంట్లో మన పిల్లలకి, మన హస్బెండ్కి మనం చేసి పెట్టేటప్పుడు ఏదైనా హెల్దీగా పెట్టాలని అనుకుంటాం కాబట్టి నేను ఐరన్ ప్యాన్ అయితే వాడుతున్నానండి. ఈ దోశల్లోకి నేను పల్లి చట్నీ ఇంకా ఎర్రకారం అయితే చేశానండి. ఎర్రకారం అంటే ఎంతమందికి ఇష్టం? ఎర్రకారం ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు కదండి. ఈ మిల్లెట్స్ దోశలోకి ముఖ్యంగా పల్లి చట్నీ తోటి ఎర్రకారం కనుక చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా దోశలు ఎంత బాగా వచ్చాయో. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.